హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతో. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. రోజా రెడ్డి, ఈ రోజా రెడ్డికి టన్నుల కొద్దీ గడ్డి పెట్టాలండి, బాగా గడ్డి పెట్టాలి. ఎందుకు గడ్డి పెట్టాలనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక ఫండమెంటల్ లాజిక్ ఉందండి. ఆ రోజుల్లో ఆవులు గడ్డి సరిగ్గా తినక ఆవులు ఇచ్చేటువంటి పాలు నాణ్యత లేకపోవడం కారణంగా ఆ పాల నుంచి వచ్చినటువంటి నెయ్యి కల్తీ అయిపోవడం కారణంగా తిరుమల తిరుపతి లడ్డూలు కూడా కల్తీ జరిగాయి. సో జగన్మోహన్ రెడ్డిగా తనకు కానీ లేదా తాను నియమించినటువంటి అన్య మతస్థులైనటువంటి టీటీడీ చైర్మన్లకు కానీ ఏ విధమైనటువంటి బాధ్యత లేదనే ధోరణిలో రోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు చెప్పారండి. సో ఆ కంటెక్స్ట్లో ఆలోచించినట్లయితే ఇవాళ నేను హిందువుని, నేను హిందూ మతంలో ఉన్నాను, నేను తిరుపతిలో పుట్టిన ఆడబిడ్డను, నాకు స్వామివారంటే విపరీతమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పుకునేటువంటి ఆర్కే రోజా లాంటి వాళ్ళకి నిజంగా హిందువులందరూ కలిసి గడ్డి పెట్టకపోతే ఏ రోజుకైనా ఇటువంటి వ్యక్తులు కూడా హిందూ మతాన్ని మలినం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కల్తీ చేస్తారు, ఇప్పటికే చేస్తూ ఉన్నారు. ఈమె కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ పెట్టారండి. ఆ ట్వీట్ చూసిన తర్వాత ఆర్కే రోజాకి నిజంగా బాగా కాదండి, టన్నుల కొద్దీ గడ్డి పెట్టాలనిపించిందండి. ఎంత గడ్డి పెట్టినా కూడా తక్కువే ఇటువంటి వ్యక్తులకి అనేటువంటి అభిప్రాయం కలుగుతోందండి. ఎందుకంటే ఈమె ట్విట్టర్ ఒకసారి మనం జస్ట్ అబ్జర్వ్ చేద్దామండి. అంటే ఏ స్థాయికి వీళ్ళు రాజకీయాల్లో దిగజారిపోతున్నారు అనేది, మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్యాకేజీలకి అమ్ముడుపోతున్నారా, లేదంటే ఆయన రేపటి రోజున ఏదైనా రాజకీయంగా కమిట్మెంట్స్ ఇస్తాడని ఆశపడుతున్నారా, లేదంటే ఆ రోజు బాబాయ్ బాత్రూంలోకి వెళ్ళి ఏ విధంగా గుండెపోటు వచ్చి తర్వాత కమోడ్కి తలబాదుకుని రక్తం చిందించి ప్రాణార్పణం చేశాడో ఆ స్థాయిలో ఏమైనా జరుగుతుందేమో అనేటువంటి భయంతో ఉన్నారా తెలియదు కానండి. ఆర్కే రోజా గారు జనవరి 26న పెట్టినటువంటి ఒక ట్వీట్ అండి. ఆ తర్వాత వాళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ట్వీట్ పెట్టారు. అక్కడి నుంచి కట్ చేస్తే ఫిబ్రవరి 1 వరకు కూడా ఆమె ఒక్క ఇన్సిడెంట్ మీద కూడా స్పందించలేదండి. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి 24 నుంచి జరుగుతుంది కదండి ఆ కంటెక్స్ట్. కానీ ఆర్కే రోజా ఎక్కడా కూడా మాట్లాడలేదు. కేవలం ఫిబ్రవరి 1 జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ట్వీట్స్ని రీట్వీట్ చేశారు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఫిబ్రవరి 4 నుంచి ఏ స్థాయిలో ఈ ఆర్కే రోజా ఎర్రగబడిపోయి నోరు పారేసుకుని అడ్డు అదుపు లేకుండా విజృంభించారనేది అందరూ చూశారు కదండి. ఒక బీసీ నాయకురాలు, ఆమె ఒక ఎమ్మెల్యే, గుంటూరు కాన్స్టిట్యున్సీలో గెలిచారు. కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి కదా, భూమికి ఎంత ఉంటావని ఆమెని అవహేళన చేసినటువంటి ఈ రోజా మాట్లాడినటువంటి మాటల కిందన కామెంట్స్ చదివితే అంటే ఇలాంటి కామెంట్స్ అనేకం పెట్టారండి ఆర్కే రోజా గారిని ఉద్దేశించి. ఎందుకని పెట్టారంటే ఒక మహిళ ఇంకో మహిళను అంత దారుణంగా కించపరచడం, అవహేళన చేయడాన్ని నెటిజన్స్ ఆ విధమైనటువంటి కామెంట్స్ రోజా రెడ్డికి పెట్టారండి. కనీసం అప్పుడైనా సిగ్గు రావాలి కదా. మనం జగనన్నకి ఏదో కమిట్మెంట్ ఇచ్చాం, జగనన్న గట్టిగా భయపెట్టాడు, మనకు కాస్త ఇబ్బందికరంగానే ఉంది, మరి ఏం జరుగుతుందో తెలియదు, ఏదో ఒకటి మాట్లాడాలనుకున్నప్పుడు కాస్త ఎక్కడో ఒక చోట ఫిల్టర్ ఉండాలి కదా నోటికి. కానీ ఆ నోటికి ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా ఇవాళకి వ్యవహరిస్తున్నారు. మొన్న అదేదో లాబ్సా అట, ఇంకా రకరకాల కెమికల్స్ చెప్పారండి. ఏదో అసిటిక్ యాసిడ్, ఈస్టర్, మోనోగ్లిసరైడ్స్, ఇంకా బెటా కెరోటిన్, ఇలాంటివన్నీ కలిపి నిజంగా క్లీన్ చేద్దాం, ఆ నోటిని శుద్ధి చేద్దామన్నా కూడా శుద్ధి కానన్ని దిగజారుడు మాటలు, అపవిత్రమైన మాటలు, స్వామివారి పవిత్రతను కూడా దెబ్బతీసేటువంటి మాటలు ఈ నోటితో పలికినటువంటి ఆర్కే రోజా నిజంగా ఏ మాత్రం కూడా క్షమార్హం లేనటువంటి వ్యక్తి అండి. ఎందుకంటే వాళ్ళ సుబ్బారెడ్డో లేదా భూమన కరుణాకర్ రెడ్డో వీళ్ళు బరి తెగించారు. వీళ్ళు హిందూ మతంలో ఉన్నటువంటి భావన వాళ్ళకి ఎప్పుడూ లేదు, హిందూ మతంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద వాళ్ళకి ఎప్పుడు గౌరవం లేదు. వాళ్ళు ఏ విధంగా ఆ రోజు కొండెక్కి స్వామివారి నామాలను కూడా జగన్మోహన్ రెడ్డి పేరుతోటి పలికారనేది చూస్తే మొన్న ఈ రోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక వీడియో క్లిప్ రిలీజ్ అయింది కదండి. అందులో ఏదో సరే టీడీపీ వాళ్ళు ఏదో కట్ చేశారు, ఎడిట్ చేశారు, ఇలాంటి ప్రచారం అంతా పక్కన పెట్టండి. స్వామివారి లడ్డు ప్రసాదానికి సంబంధించిన కల్తీ వ్యవహారం కదా అది. అందులో కాస్త ఎమోషనల్గా ఉండాలి కదా, ఎక్కడో ఒక చోట మనసులో పెయిన్ అనేది ఉండాలి కదా. ఎంత ఎంజాయ్ చేస్తూ మాట్లాడిందండి రోజా, ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఆహా ఓహో అని
ఆ రోజు రోజా తాలూకు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి మీరు. అంటే చాలా ఎంజాయ్ చేస్తుందన్నమాట. అంటే స్వామివారి లడ్డు ప్రసాదం కల్తీ అయిందనేటువంటి అంశాన్ని, సరే అందులో జంతువుల కొవ్వులు కలిసాయా లేక కెమికల్స్ కలిసాయా, ఈ డిస్కషన్ అంతా పక్కన పెడితే కల్తీ జరిగిందనేది వాస్తవం కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, లేదా పయ్యవాళ్ళ కేశవ్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడినప్పుడు వాళ్ళ ఫేసెస్లో ఎంత పెయిన్ ఉందండి. కోట్లాది మంది హిందువుల మనోభావాల్లో దెబ్బతినే విధంగా ఒక అపచారం జరిగింది అనేటువంటి బాధ వారి మొహంలో మనం చాలా స్పష్టంగా చూడగలిగాం కదా. కానీ రోజా మొహంలో కాస్తైనా కనిపించిందా? అంత దిగజారిపోయి రోజా వ్యవహరిస్తున్నారు. సరే, రోజా పెట్టినటువంటి ట్వీట్ ఒకసారి మనం చూసినట్లయితే, ఏదో కొండను దవ్వి ఎలకన పట్టినట్లు తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సిబిఐ సిట్ చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని వాళ్ళు గడిచిన 10 రోజులుగా పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఉటంకిస్తూ 2024 జూన్ 12, 21, 25 మరియు జూలై 4న లడ్డూ ప్రసాదం తయారీకి టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్లను టీటీడీ స్థానిక ల్యాబ్లో పరీక్షించి ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాత వాడారు. అంటే నాణ్యతలో ఎలాంటి లోపం లేదని అధికారికంగా తేలింది కదా. ఈ వాస్తవాల మధ్యలో ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఎందుకంటే మనం అనుకున్నాం కదండి, ఆ లాబ్సా వేసి కడిగినా కూడా ఆ నోరు చేసినటువంటి పాపాలు, ఆ నోరు మాట్లాడినటువంటి దిగజారుడు మాటలు, ఆ కంపును మాత్రం ఎప్పటికీ ప్రక్షాళన చేయలేమండి. అందుకని ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతుంది ఆర్కే రోజా. ఎంత అహంతో, ఎంత అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇవాళ జంతువుల కొవ్వు నిజంగానే కలిపినా కూడా ఈమె ఏ మాత్రం కూడా ఆ రోజు అడ్డుకోవడానికి సాహసం చేయదనే విషయం ఇక్కడ ఆమె పెట్టినటువంటి మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. వీళ్ళందరికీ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మొక్కుతూ ఆయనకి ఊడిగం చేయడం తప్ప వీళ్ళకి స్వామివారి మీద ఏ మాత్రం భక్తి లేదు, వీళ్ళకి హిందూ మతం మీద ఏ మాత్రం గౌరవం లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా ఆ కెమికల్స్ అన్నీ ఎందుకు వాడారండి? అక్కడ ఉండేటువంటి పారామీటర్స్ని మేనేజ్ చేయడానికే కదా. కల్తీ నెయ్యిని అసలైన నెయ్యిగా చూపించే ప్రయత్నం చేయడానికే కదా. అక్కడ ఉన్నటువంటి సింథటిక్ గెయిన్ ఏదైతే నాణ్యమైనటువంటి నెయ్యిగా భ్రమపరచడానికే కదా. అందులో భాగంగానే కదా అవన్నీ వాళ్ళు మేనేజ్ చేశారు. అందులో భాగంగానే కదా రిటర్న్ పంపించినటువంటి ట్యాంకర్స్ను కూడా తిరిగి మళ్ళీ వేరే డైరీకి తరలించి వెనక్కి పంపించారు. ఇలాంటి అంశాలన్నీ కూడా వచ్చాయి. కానీ రోజా ఏ స్థాయికి దిగజారిపోయి ఆలోచిస్తున్నారు అనేదానికి ఆమె పెట్టినటువంటి ఈ ట్వీట్ నిజంగా ఒక ఎగ్జాంపుల్ అండి. ఇవాల్టికి కూడా శ్రీవారి విషయంలో మనం తప్పు చేస్తున్నాం, తప్పు మాట్లాడుతున్నాం అనేటువంటి భావం ఏ మాత్రం లేకుండా ఇంత దిగజారుడు కామెంట్స్ ఆర్కే రోజా చేస్తూ ఉండడాన్ని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా ఇలాంటి వాళ్ళని ఎంత ఘోరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని శిక్షించాలంటే ప్రజలు సరిపోరు, న్యాయస్థానాలు సరిపోవు. ఖచ్చితంగా తిరుమల శ్రీనివాసుడే ఇటువంటి వారికి తప్పక శిక్ష విధిస్తారనిపిస్తోందండి. ఎందుకంటే రాజకీయాల కోసం ఎంత పతనం అయిపోయి, ఎంత దిగజారిపోయి ఆలోచిస్తున్నారా? ఇవాళకి కూడా ప్రజలను తప్పుదో పట్టించాలి మైండ్ సెట్లో ఉన్న ఇటువంటి రాజకీయ నాయకులు నిజంగా హిందూ మతంలో ఉన్నంతకాలం ఇటువంటి తప్పిదాలు, పొరపాట్లు భవిష్యత్తులో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజానీకం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా హిందువులు ఆలోచించాలి. రోజారెడ్డి లాంటి వాళ్ళు ఇంత దిగజారిపోయి ఇవాళ మత విశ్వాసాలను, స్వామివారి పవిత్రతకు సంబంధించిన అంశాలను కూడా రాజకీయంగా వాడుకుంటున్న ప్రస్తుత అంశాలను చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.